లక్కీ స్పిరిచువల్స్కు స్వాగతం. మీ భక్తి ఆధ్యాత్మిక ఛానల్ ఇది. ఈరోజు మనమొక అద్భుతమైన, ఎంతో శక్తివంతమైన వ్రతం గురించి మాట్లాడుకోబోతున్నాం. మన జీవితంలో వచ్చే కష్టాల్ని, ఆటంకాల్ని తొలగించి మన మార్గాన్ని సుగమం చేసే వ్రతం. అదే సంకష్టహర చతుర్థి. ఇంతకీ ఈ పవిత్రమైన రోజుకి అంత ప్రాముఖ్యత ఎందుకొచ్చింది? ఈ వ్రతాన్ని ఎలా ఆచరించాలి? దీని వెనుక ఉన్న అద్భుతమైన కథేంటి? వాటన్నిటినీ ఈరోజు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ ఆధ్యాత్మిక ప్రయాణంలో మాతోపాటు మీరు కూడా కొనసాగాలనుకుంటే, ఒకవేళ ఇంతవరకు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోకపోతే దయచేసి ఇప్పుడే చేసుకోండి. ఒకవేళ ఇప్పటికే మా కుటుంబంలో సభ్యులైతే విఘ్నేశ్వరుడి ఆశీస్సుల కోసం కింద కామెంట్స్లో ఓం గం గణపతయే నమః అని తప్పకుండా టైప్ చేయండి. ఒక్కసారి ఆలోచించండి. మన జీవితంలో ఎదురయ్యే ఎన్నో అడ్డంకుల్ని, సవాళ్లని అధిగమించటానికి కేవలం ఒక్కరోజు మనం మనస్ఫూర్తిగా చేసుకునే భక్తి సరిపోతే ఎలా ఉంటుంది? అద్భుతంగా ఉంటుంది గదూ. ఇది కేవలం ఒక ఊహ కాదు. సంకష్టహర చతుర్థి వ్రతం వెనుకున్న ప్రగాఢమైన నమ్మకం ఇదే. సరే, మరి ఈ వ్రతానికి ఇంత శక్తి ఎలా వచ్చిందో అర్థం చేసుకోవాలంటే మనం ముందుగా దాని పేరు నుంచే మొదలుపెట్టాలి. సంకష్టహర. ఈ సంస్కృత పదంలోనే దీని అసలు ఉద్దేశ్యం, దాని శక్తి అంతా దాగి ఉంది. మరి ఆ అర్థమేంటో ఇప్పుడు చూద్దామా? సంకష్టహర అనే పదాన్ని విడదీసి చూస్తే సంకష్ట అంటే సంకటాలు, కష్టాలు. హర అంటే హరించేది లేదా తొలగించేది. అంటే మన జీవితంలో వచ్చే ఎలాంటి ఆపదలైనా, అడ్డంకులైనా, కష్టాలనైనా తొలగించేది అని అర్థం. పేరులోనే ఎంత భరోసా ఉందో చూశారా? ఇదే ఈ వ్రతం యొక్క ముఖ్య ఉద్దేశం. మరి సంకటాలను హరించే దేవుడెవరు? ఆయనే మన విఘ్నాలకు అధిపతి విఘ్నేశ్వరుడు. అందుకే ఈరోజు వినాయకుడికి అంకితం చేయబడింది. ఇప్పుడు ఈ ప్రత్యేకమైన రోజు ఎప్పుడు వస్తుంది, ఎందుకింత విశిష్టమైనదో వివరంగా తెలుసుకుందాం. సంకష్టహర చతుర్థి ప్రతి నెలా వస్తుంది. చంద్రమానం ప్రకారం పౌర్ణమి ముగిసిన తరువాత చంద్రుడు రోజురోజుకి తగ్గుతూ వస్తాడు కదా, దానిని కృష్ణపక్షమంటారు. అలా కృష్ణపక్షంలో వచ్చే 4వ రోజు అంటే చవితి తిథినాడు ఈ వ్రతాన్ని ఆచరిస్తారు. ఇది ప్రతి నెలా మనకొచ్చే ఒక గొప్ప అవకాశం అన్నమాట. ఇదిగో ఇక్కడ మనం 2026 సంవత్సరానికి సంబంధించిన సంకష్టహర చతుర్థి తేదీల పట్టికను చూడొచ్చు. ఇందులో మీరొక ముఖ్యమైన విషయాన్ని గమనించాలి. కొన్ని తేదీల పక్కన నక్షత్రం గుర్తుంది కదా, అవి మంగళవారం నాడొచ్చాయి. అలా మంగళవారం నాడొచ్చే సంకష్టహర చతుర్థిని అంగారక సంకష్టి అని పిలుస్తారు. ఇది మామూలు సంకష్టికండా ఎన్నో రెట్లు శక్తివంతమైనదని, అత్యంత శుభప్రదమైనదని భక్తులు బలంగా విశ్వసిస్తారు. సరే, తేదీలు తెలుసుకుందాం, దాని ప్రాముఖ్యత తెలుసుకుందాం. ఇప్పుడు అసలు విషయానికి వద్దాం. ఈ పవిత్రమైన వ్రతాన్ని ఎలా ఆచరించాలి, దానిలోని ముఖ్యమైన అంశాలు, నియమాలు ఏమిటి అనే విషయాలను ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం. ఈ వ్రతాన్ని ఆచరించటం అనేది ఒక భక్తి మార్గంలో నడవడం లాంటిది. ఇందులో ప్రధానంగా 4 ముఖ్యమైన దశలుంటాయి. మొదటిది పూజకు సిద్ధపడటం, అంటే సన్నాహాలు. రెండవది మనసులో గట్టిగా అనుకోవడం, అదే సంకల్పం. మూడవది స్వామికి ఇష్టమైనవి సమర్పించడం, నైవేద్యం. ఇక ఆఖరిది వ్రతాన్ని పూర్తి చేయడం, అదే ముగింపు. ఇప్పుడు ఒక్కో దశ గురించి క్లియర్గా తెలుసుకుందాం. మొదటి దశ సన్నాహాలు. పూజకు ముందుగా మనం కొన్ని ముఖ్యమైన వస్తువులను సిద్ధం చేసుకోవాలి. పూజగదిలో వినాయకుడి ప్రతిమ లేదా పటం, పసుపు, కుంకుమ, పసుపు కలిపిన అక్షింతలు, తాజా పువ్వులు, ఇక స్వామికి అత్యంత ప్రీతిపాత్రమైన గరిక, ఆయనకెంతో ఇష్టమైన మోదకాలు లేదా ఉండ్రాళ్ళు, ఒక కొబ్బరికాయ, దీపం వెలిగించడానికి దీపారాధన కుంది, అలాగే మంచి సువాసన కోసం అగరబత్తి. ఇవన్నీ సిద్ధంగా ఉంచుకోవాలి. ఇక రెండవది అత్యంత ముఖ్యమైన దశ సంకల్పం. సంకల్పమంటే ఏంటి? మనసులో గట్టిగా ఒక ప్రమాణం చేసుకోవడం. కుడిచేతిలో కొన్ని అక్షింతలు, పువ్వు, కొద్దిగా నీళ్లు పట్టుకుని సంకష్టహర చతుర్థి వ్రతం అహం కరిష్యే అని మనస్ఫూర్తిగా చెప్పుకోవాలి. అంటే, ఓ స్వామి, నేనీ సంకష్టహర చతుర్థి వ్రతాన్ని ఆచరించబోతున్నాను అని భగవంతునికి మన ఉద్దేశ్యాన్ని స్పష్టంగా తెలియచేయడమన్నమాట. సంకల్పం లేకుండా చేసే ఏ పూజ అయినా సంపూర్ణ ఫలాన్ని ఇవ్వదని శాస్త్రాలు చెబుతున్నాయి. ఇక నైవేద్యం విషయానికి వస్తే ఇందులో ఒక ప్రత్యేకమైన అంశముంది. వినాయకుడికి ఎన్నో ఇష్టమైనవున్నా గరిక అంటే మరీ ప్రత్యేకం. అందుకే ఆయనకు 21 గరిక పోచలను సమర్పించడం చాలా శ్రేష్టమైనదిగా భావిస్తారు.
ఈ చిన్న ఆచారంలో కూడా ఎంతో భక్తి, ఎంతో అర్థం దాగి ఉన్నాయి. ఈ వ్రతంలో ఉపవాసం ఒక ముఖ్యమైన భాగం. ఉదయం నుంచి ఏమీ తినకుండా ఉపవాసముండాలి. అయితే ఆరోగ్యం సహకరించని వారు పండ్లు లేదా పాలు వంటివి స్వీకరించవచ్చు. ఇక రాత్రి చంద్రోదయమయ్యాక ఆ చంద్రుణ్ణి దర్శించుకుని పూజ చేసుకుని ఆ తర్వాతే ఉపవాసాన్ని విరమించి భోజనం చేయాలి. ఈ నియమం మన సంకల్పబలాన్ని, మన క్రమశిక్షణను పెంచుతుంది. ఈ వ్రతానికి ఎంత శక్తి ఉందో మాటల్లో చెప్తే కాదు, దానికి నిదర్శనంగా ఒక అద్భుతమైన పురాణ కథ ఉంది. ఈ కథ వింటే ఈ వ్రతం యొక్క మహిమ మనకు కళ్లకు కట్టినట్లు అర్థమవుతుంది. ఇది దేవతల రాజైన ఇంద్రుడికి సంబంధించింది కథ. విందామా? పూర్వకాలంలో దేవతల రాజైన ఇంద్రుడు తన దివ్య విమానంలో ఆకాశమార్గంలో ప్రయాణిస్తున్నాడు. అంతా ప్రశాంతంగా సాగుతుండగా హఠాత్తుగా ఆయన విమానం గాలిలోనే కదలకుండా నిలిచిపోయింది. ఎంత ప్రయత్నించినా అది ఒక్క అంగుళం కూడా ముందుకు సాగడం లేదు. ఇంద్రుడికేమీ అర్థం కాలేదు. వెంటనే తన దివ్యదృష్టితో కారణమేంటా అని చూశాడు. అప్పుడు తెలిసింది, తాను ప్రయాణిస్తున్న రాజ్యం కింద ఉన్న ప్రజలు చేసిన పాపాల యొక్క భారం ఆ దివ్య విమానాన్ని ముందుకు కదలనీయకుండా ఆపేసిందని. అంటే చూడండి, ఒక సమాజం యొక్క సమిష్టి కర్మలు ఎంతటి ప్రభావాన్ని చూపుతాయో. మరి ఈ సమస్యకు పరిష్కారం ఎలా దొరికింది? అది చాలా ఊహించని విధంగా జరిగింది. అదే సమయంలో ఒక దేవదూత ఒక సామాన్య స్త్రీ యొక్క ఆత్మను స్వర్గానికి తీసుకువెళ్తున్నాడు. ఆవిడ బ్రతుకున్నప్పుడు ఆ రోజు సంకష్టహర చతుర్థి అని తెలియకపోయినా ఉపవాసముండి చంద్రదర్శనం తర్వాతే భోజనం చేసింది. ఆ స్త్రీకి తెలియకుండానే ఆమె చేసిన ఆ ఒక్కరోజు నిష్కల్మషమైన ఉపవాసం యొక్క పుణ్యఫలం ఎంత శక్తివంతమైనదంటే అది ఆ రాజ్యం మీదున్న పాప భారాన్ని మొత్తం తొలగించేసింది. వెంటనే ఇంద్రుడి విమానం తిరిగి ముందుకు సాగింది. చూశారా? తెలియకుండా చేసిన ఒక్క చిన్న భక్తి పనికే అంత శక్తి ఉంటే మనం తెలిసి శ్రద్ధగా మనస్ఫూర్తిగా ఈ వ్రతాన్ని ఆచరిస్తే ఫలితం ఇంకెలా ఉంటుందో ఒక్కసారి ఊహించుకోండి. ఇంత దూరం విన్నారు కదా, మీలో ఎంతమందికి ఈ వ్రతం గురించి తెలుసు? ఇంతకుముందు ఎప్పుడైనా చేశారా? కామెంట్స్లో చెప్పండి. అలాగే గణపతి ఆశీస్సుల కోసం ఓం గం గణపతయే నమః అని తప్పకుండా కామెంట్ చేయండి. ఇంతటి మహిమగల ఈ వ్రతాన్ని ఆచరించడం వల్ల భక్తులు ఎలాంటి ఫలాలను పొందుతారని శాస్త్రాలు, పురాణాలు చెబుతున్నాయో ఇప్పుడు చూద్దాం. ఈ వ్రతాన్ని శ్రద్ధగా ఆచరించడం వల్ల ఎన్నో మంచి ఫలితాలు కలుగుతాయని భక్తులు గట్టిగా నమ్ముతారు. ఉద్యోగంలో ఎదురవుతున్న ఆటంకాలు తొలగిపోయి పురోగతి లభిస్తుంది. వ్యాపారంలో నష్టాలు తగ్గి విజయం వరిస్తుంది. అప్పుల బాధల నుండి విముక్తి కలుగుతుంది. అన్నింటికన్నా ముఖ్యంగా మంచి ఆరోగ్యం, మనశ్శాంతి, కుటుంబంలో సంతోషం కలుగుతాయి. ఇక విద్యార్థులకైతే చదువులో ఏకాగ్రత పెరిగి మంచి ఫలితాలు వస్తాయి. ఒక్క మాటలో చెప్పాలంటే జీవితంలోని అన్ని రకాల అడ్డంకులను తొలగించడమే ఈ వ్రతం యొక్క ముఖ్య ఫలం. ఈ వివరణను ముగించే ముందు ఒక చిన్న ప్రశ్నతో మిమ్మల్ని వదిలివెళ్తున్నాను. సంకష్టహర చతుర్థి అనేది కేవలం ఒక ఆచారమేనా, లేక మన సంకల్పానికి, మన నమ్మకానికి ఉన్న అపారమైన శక్తికిదొక నిదర్శనమా? దీని గురించి తప్పకుండా ఆలోచించండి. ఇలాంటి మరిన్ని ఆసక్తికరమైన ఆధ్యాత్మిక విషయాల కోసం లక్కీ స్పిరిచువల్స్కు తప్పకుండా లైక్ చేయండి, మీ మిత్రులతో షేర్ చేసుకోండి మరియు సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. వెళ్లే ముందు గణపతి ఆశీస్సుల కోసం కామెంట్స్లో ఓం గం గణపతయే నమః అని టైప్ చేయడం అస్సలు